శ్రీ సాయి షిరిడీ భగవాన్ శ్రీ సాయి లీలామృతము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అలా సాయినామాన్ని భక్తి ప్రపత్తులతో హృదయంలోనే 5 నిమిషములు మననం చేయు ప్రార్థన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అధ్యాయము 1. మనం సాయినామాన్ని ముందుగా మననం చేసి జయకొట్టిన ఎడల మన మనస్సులు శ్రీ సాయినాథుని రూపంలో ఏకాగ్రత సంతరించుకుంటాయి. సాయి, నీ పూజ చేసి నేను పారాయణ చేస్తున్నాను అని సాయిబాబా వారికి తెలియజేయుట కొరకే దేవుని దృష్టిలో అంతా సమానులే. కులము, మతము, పేద, గొప్ప, చిన్న, పెద్ద తేడాలు లేనటువంటిది సాయిబాబా వారి సహచర్యం. సంసారిక బహుబంధాల బాధల బాపగా మనకు ఈ కలియుగంలో మానవ రూపంలో అవతరించిన నిండైన దైవం సాయి. సాయి గురుదేవుడు అనండి, సిద్ధపురుషుడు అనండి, దైవములకు దైవమనండి. ఏ నోట ఏ విధముగా పలికినా ఆ పిలుపు చేరేది భగవంతుని దగ్గరికే. ఆ భగవంతుడే మనకిప్పుడు షిరిడీపురంలో అవతరించిన శ్రీ సాయిబాబా. సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు అనుకొనుట అజ్ఞానం. సాయి సర్వత్రా నిండి ఉన్నాడు. ఏ ఊరిలో పిలిచినా ఆ ఊరిలోని సాయిని ఏకాగ్రత చిత్తముతో దర్శించవచ్చు. అది ఈ గ్రంథ పారాయణ ద్వారా సులభ సాధ్యము. సర్వలోకములకు అధిపతి, సర్వరూపధారుడు, సహస్రనామధారుడు శ్రీ సాయినాథుడు. శ్రీ అనసూయాత్రేయుల వారికి జన్మించిన శ్రీ దత్తాత్రేయుని రూపమే శ్రీ సాయిబాబా. నిండు మనసులతో కొలిచే భక్తులకు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదించే పరమ పావనుడు శ్రీ సాయినాథుడు. బుద్ధిహీనులకు బుద్ధిని, జ్ఞానహీనులకు జ్ఞానమును, ఏది లోపమైతే అది ప్రసాదించి రక్షించి కాచే ప్రభువు. సాయిని నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారము. సాధు జనరక్షకుడు, పుణ్యమూర్తులకు ప్రతినిధి. ఎక్కడైతే ధర్మం నశించి అధర్మం ప్రబలి ఉందో, ఎక్కడ న్యాయం నశించి అన్యాయం జరుగుతుందో అక్కడ అచ్చోట పరిపరి విధాలుగా ఏతించి వారిని సన్మార్గంలో నడిపించుటయే సాయిబాబా వారి ధ్యేయము. శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో అవతరించిరి మనం చెప్పుకుంటాము. కానీ తన నిజమైన భక్తులకు ఈ కలియుగంలో కూడా శ్రీకృష్ణ రూపంలో దర్శనమిచ్చిన సాయికృష్ణుడు గురు దత్తాత్రేయుని అవతారములో నున్న 4 సిద్ధగురువులు శ్రీపాదవల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభువు కూడా షిరిడీ సాయివారి అవతారములని చెప్పబడినవి. మహిమలు కూడా నిజభక్తులకు నిరూపణ చేసిన నిరుపమాన గుణాత్ముడు. ఈనాడు షిరిడీ సాయిబాబా అంటే తెలియని వారు తక్కువ. ఏ నోట విన్నా సాయినామమే, ఏ చోట కన్నా సాయి రూపమే. భక్తులకు సాయి ప్రసాదించిన వరములు, మహిమలు ఇతర భక్తులకు చెబుతూ ఉంటే వారు కూడా సాయి పూజ చేసి పునీతులగుటకు, వారి కార్యములను నెరవేర్చుకొనుటకు వారు మనసులో కొలుచుకుంటున్నారు. ఈ కలియుగంలో మానవుడు ఈ పాపకూపము నుండి బయటపడాలి అంటే సాయినామ జపధ్యాన పారాయణం తప్ప వేరే మార్గం లేదు. ధనముంటే జీవించగలం, కానీ ముక్తి పొందలేము కదా. ఆనాడు కిరాతకుడు, ఈనాడు వాల్మీకి మహర్షి. ఆనాడు వేటగాడు, ఈనాడు కన్నప్ప. వారిలా మననం చేసుకుంటే మనకు ఎన్నో స్ఫురిస్తాయి. కనుక మనము కూడా హృదయమందు సాయి ప్రేమయ్యను, ప్రమిదలో సాయి భక్తి అనే తైలము పోసి ఆత్మలో సాయి జ్యోతిని వెలిగించి, ఓ సర్వజన రక్షక, ఓ త్రిజగత్ కారణ, నీవే మాకు శరణం 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 అని వేడుకుందాము. ఈ సాయి సత్చరిత్రము మనకు శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ హేమాడ్పంత్ వారి ద్వారా శ్రీ సాయి ఆశీర్వాద బలముచే వారిని మరాఠీ భాషలో వ్రాయుటకు ఎంతో శ్రమకోర్చి బాబా సహచర్యం చేసి ఆయన లీలలను గ్రహించి మనకు అందించిరి. ఈ సద్గ్రంథముని పారాయణ గ్రంథముగా ఇతర మహాపురుషులందరూ తెలుగులో వ్రాసి మనకు ముందుంచిరి. దాని సారమే ఈ పారాయణ ప్రభావము. ముఖ్యముగా
గురుచరిత్ర మన కర్మలను అనుసరించియే వ్రాయబడినది. ఈ గురుచరిత్ర వ్రాసిన వారు కన్నడ దేశస్థులు. వారు భగవదాశీర్వాద బలముచే మరాఠీ భాషలో కూడా గొప్ప గ్రంథముగా వ్రాసిరి. ఈ గురుచరిత్రను మననము చేయవలెనన్నా చాలా కష్టతరమై ఉన్నది కనుక ధ్యాన తపోనిష్ఠుల అవసరము. ఈ గ్రంథముపై ఎంతో ఉన్నది. కొందరు ముఖ్య విషయము శిష్యులైన దత్తాత్రేయులకు కూడా అంతుపట్టకయున్నది. అలాగే ఈ సాయి చరిత్రము కూడా ఈ గురు చరిత్రను పోలియున్నది. అందుచే భక్తులు పారాయణ జరుపునప్పుడు ఒక్కొక్క వాక్యముని చదివి అందులోని సారాంశమును గ్రహింపవలయును. బాబా వారి అండదండలతోనే ఈ సచ్చరిత్ర వ్రాయబడినది. 1918లో బాబావారు సమాధి చెందిన వెంటనే ఈ గ్రంథము కొంచెం కొంచెంగా శ్రీ సాయిలీలా అను మాసపత్రికలో ప్రకటించబడినది. దీనిని 1923లో ప్రారంభించిరి. 1930 నాటికి పూర్తి చేసిరి. కనుక ఈ ప్రస్తుత సాయి చరిత్రము నమ్మదగినది అని భావించవలెను. ఓం శ్రీ సాయిరామ్. నా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.